హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కవిత శ్రీనివాస్. ఈరోజు రెసిపీ వచ్చి రసం అండి. 2 నిమిషాలు పడుతుందండి ఈ రసం చేసుకోవడానికి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇన్స్టెంట్గా తయారయ్యే రసం అండి. ఎలా చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దామండి. ముందుగా ఒక ప్లేట్లో 2 టేబుల్ స్పూన్ మిరియాలండి, అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఆ తర్వాత 10 నుంచి 13 వరకు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. 2 ఎండుమిర్చి, అలాగే 2 పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇప్పుడు ఒక మీడియం సైజ్ టమాటో అండి, చిన్నగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. అలాగే కొత్తిమీర అండి, 1 కప్ అయితే సరిపోతుంది. అలాగే ఒక పెద్ద సైజ్ లెమన్ అంతా చింతపండు తీసి చక్కగా వాష్ చేసి అండి ఇలా యాడ్ చేసుకొని పేస్ట్ చేసుకోవాలండి. ఇన్స్టెంట్గా తయారయ్యే రసంకి ఇది చాలా బాగుంటుంది. ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు రసంకి తాలింపండి ప్రిపేర్ చేసుకుంటున్నాం. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇలా 2 ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలి. అలాగే కాస్తంత కరివేపాకు, ఒక చిన్న సైజ్ టమాటో అండి ఇలాగ చిన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ ముందు కూడా యాడ్ చేసాము, ఇప్పుడు మళ్ళీ యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. టమాటో సాఫ్ట్ అయిపోవాలండి. ఇప్పుడు 1 టీ స్పూన్ పసుపు, అలాగే 1/2 టీ స్పూన్ ఇంగువ అండి. ఇంగువ వేసుకుంటే ఇంకా బాగుంటుందండి. డైజెషన్ కూడా చక్కగా అవుతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఒకసారి బాగా కలిపేసుకోవాలండి. ఇప్పుడు రసంకి ముందుగా పేస్ట్ ఏదైతే రెడీ చేసుకున్నామో అది యాడ్ చేసేసుకోవాలండి. 1 మినిట్ వరకు ఆ ఆయిల్లోనే చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఒక నిమిషం వరకు కుక్ చేసిన తర్వాత 4 కప్పుల వాటర్ని యాడ్ చేశానండి. అంటే ఈ రసం 4 మెంబర్స్కి కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు రసం బాయిల్ అయ్యే వరకు మూత పెట్టి ఒక 2 మినిట్స్ వరకు కుక్ చేసుకుంటే సరిపోతుందండి. సో చక్కగా మరుగొచ్చేసింది కాబట్టి ఇప్పుడు కాస్తంత కొత్తిమీర యాడ్ చేసుకుంటే రసం అయితే రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా అయితే ట్రై చేయండి ఈ రసంని. మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.